సో ఈ రౌండ్ స్టార్ట్ చేయాలి అని చెప్పారంటే ఇక్కడ ఉన్న టీమ్మేట్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటే మన రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. థర్డ్ రౌండ్ రూల్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక సీన్ లోని ఎక్కడో ఒక చోట ఆ ఫ్రేమ్ ని ఫ్రీజ్ చేసి ఆ పిక్చర్ ఇక్కడ డిస్ప్లే చేస్తారు. దానికి సంబంధించిన క్వశ్చనే ఉంటది. క్వశ్చన్ అడిగిన తర్వాత ఏ టీం అయితే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో ఆ టీం కి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటది. అప్పుడు ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు పాయింట్ వస్తుంది అండ్ ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, కెన్ యూ హ్యావ్ ద ఫస్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. అది ఎక్కడైతే ఫ్రీజ్ అయిందో అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా, అదే నీ వైపు ఉంటే తల తీసుకొని వెళ్ళేటోడిని. ఎలిమినేషన్ టైం. మధుప్రియాని తీసేస్తున్నాం. ఓకే, కెన్ వి హ్యావ్ ద సెకండ్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఎక్కడైతే ఫ్రీజ్ చేశారో అక్కడ బాలకృష్ణ గారు ఏ డైలాగ్ చెప్తున్నారు? తరం మారినా తత్వం మారలేదు. ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించుకుని బతికితే 10 మందిలో లైఫ్ ఉంటుంది. పద్ధతిగా బతికితే చెప్పు చెప్పు చెప్పు. అదే అన్న డైలాగు. నువ్వు చెప్పింది డైలాగ్ కాదు, బట్ సిచ్యువేషన్ నీకు అర్థమయ్యాలి. సిచ్యువేషన్ నాకెందురా డైలాగ్ చెప్పాలి. లూటు జింక ముందు. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. చెప్పు పండు. ఎవరికైనా అన్యాయం జరిగితే అరగంట లేట్ వస్తానేమో, అదే ఆడపిల్లకి అన్యాయం జరిగితే 6 నిమిషంలో ముందుంటా. అన్నా నీ మీద ఒట్టేసి చెప్తున్నా, తొక్కి పడేస్తా. నేను ఈ డైలాగ్ తర్వాత అది కంటిన్యూ చేయబోయా. అసలు ఈ డైలాగే చెప్పలేదు, నువ్వు కంటిన్యూ చేయబోయానంట. దట్స్ అ రాంగ్ ఆన్సర్. అండ్ ఈ రౌండ్ లో యాక్చువల్లీ 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్ లోని ఒక క్వశ్చన్ మీరు రైట్ ఆన్సర్ చెప్పారు, ఇంకో క్వశ్చన్ వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్పారు. సో అల్టిమేట్లీ ఈ రౌండ్ విన్నర్స్ ఆర్ కృష్ణ భగవాన్ గారి టీమ్. కంగ్రాచులేషన్. ఓకే కృష్ణ భగవాన్ గారు, కంగ్రాచులేషన్స్, యు వన్ 1 more gold bag.